ధనిక రాష్ట్రమని, సంవత్సరానికి 3 లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ అని చెప్పిన పాలకులు పిల్లలకు ఒక మంచి భోజనం పెట్టాలి, వాళ్ళకు కొంచెం మెరుగైన వసతులు కల్పించాలి అని ఆనాటి పాలకులు ఆలోచన చేయలే. ఉపాధ్యాయుల యొక్క సమస్యల్ని పరిష్కరించలే. ఈ విధంగా విద్య సంపూర్ణంగా నిర్లక్ష్యానికి లోనవ్వడమే కాదు, వాళ్ళ ప్రజాప్రతినిధులు ప్రైవేట్ యూనివర్సిటీలను పెట్టుకొని విద్యను పూర్తిగా వ్యాపారంగా మార్చి లాభసాటి వనరుగా మార్చుకొని విద్య మీద ఆధిపత్యాన్ని చెలాయించాలని ఆనాటి పాలకులు ప్రయత్నం చేసింది. యూనివర్సిటీలలో నియామకాలు జరగలేదు. ఇంటర్మీడియట్ కళాశాలలు మూతపడే పరిస్థితి వచ్చింది. ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ అంటే అవసరమే లేదన్నంత నిర్లక్ష్యానికి లోనైంది ఆనాడు. యూనివర్సిటీలలో లెక్చరర్స్ గాని, అసిస్టెంట్ ప్రొఫెసర్లు గాని, లేకపోతే ప్రొఫెసర్ల రిటైర్మెంట్ వయసు కూడా పెంచే ఆలోచన చేయలే. నైపుణ్యం కలిగిన అధ్యాపకులు, విద్యాబోధన చేయాల్సిన ఉపాధ్యాయులు రిటైర్ అయిపోతుంటే కొత్త నియామకాలు జరగలేదు. నియామకాలు జరగకుండా ఉన్న ప్రొఫెసర్లు రిటైర్ అయిపోతుంటే ఈ యూనివర్సిటీలు ఎందుకు ఉపయోగపడని ఒకప్పుడు గొప్ప చరిత్ర కలిగిన 100 సంవత్సరాల పైగా ప్రపంచానికే సేవలు అందించి గొప్ప ప్రధానమంత్రులను, ముఖ్యమంత్రులను అందించిన ఉస్మానియా యూనివర్సిటీ మూతబడే పరిస్థితి వచ్చింది. కాకతీయ యూనివర్సిటీ ఈ దేశానికే గొప్ప గొప్ప ఇంజనీర్లను అందించిన కాకతీయ యూనివర్సిటీ కూడా కళా వైభవం కోల్పోయి కాలగర్భంలో కలిసిపోయే పరిస్థితులు ఆనాడు వచ్చినాయి.